ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వస్థ వండర్స్ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ 100 days ఛాలెంజ్. ఇది డే 19th. నేను 16 స్టేట్ విండో చేస్తాను. 16 hours ఫాస్టింగ్, 8 hours ఈటింగ్ విండో. నా ఈటింగ్ విండో మార్నింగ్ 9 to ఈవినింగ్ 5 o'clock. ఈరోజు మార్నింగ్ 9 o'clockకి బ్రేక్ఫాస్ట్లోకి అయితే ఓవర్ నైట్ ఓట్స్లో సోక్ చేసిన సీడ్స్, ఇంకా కొన్ని బాదం యాడ్ చేసుకున్నాను, అలాగే కొంచెం యాపిల్ కూడా యాడ్ చేసుకున్నాను. ఇదైతే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ తీసుకున్నాను. ఆఫ్టర్నూన్ లంచ్లోకి వచ్చేసి గోధుమ రవ్వ పెసరపప్పుతో చేసుకుని కిచిడి అయితే తీసుకున్నాను. అది ఎలా చేసుకున్నానో ఇంతకుముందు పోస్ట్ చేసినట్లున్నాను, నాకైతే ఐడియా లేదు. మళ్ళీ ఇప్పుడు ప్రిపేర్ చేస్తాను కదా అని చెప్పి వీడియో తీసాను, అందుకని పోస్ట్ చేస్తున్నాను. దానిలో ఫస్ట్ అయితే కుక్కర్లో కొంచెం గీ యాడ్ చేసుకుని కొంచెం జీలకర్ర, ఇంకా మిరియాలు, కొంచెం పచ్చి కొబ్బరి ముక్కలు యాడ్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి. కావాలంటే క్యాజు అయినా యాడ్ చేసుకోవచ్చు, చాయిస్ అయితే మంది. నేనైతే పచ్చి కొబ్బరి ఉంటుంది కదా, దాని ముక్కలు అయితే యాడ్ చేసుకున్నాను. ఇంకా 2 hours ముందరే నానపెట్టుకున్న గోధుమ రవ్వ ఇంకా పెసరపప్పు కూడా ఇందులో యాడ్ చేసుకుని అయితే కొంచెం ఒకసారి మిక్స్ చేసుకుని నేను 1.5 glass తీసుకున్నాను. పెసరపప్పు గోధుమ రవ్వ రెండు కలిపి 1.5 glassకి 3 glasses వాటర్ అయితే తీసుకోవాలి. అంటే గ్లాస్కి 2 glasses తీసుకోవాలి, సరిపోతుంది. ఎందుకంటే ఆల్రెడీ మనం సోక్ చేసుకున్నాం కాబట్టి కరెక్ట్గా 2 glasses అయితే సరిపోతుంది. నేనైతే ఎక్కువ పెసరపప్పు ఎంత తీసుకుంటాను, గోధుమ రవ్వ అంతే తీసుకుంటాను. నేను పప్పుతో ఈక్వల్ క్వాంటిటీలో రవ్వ అయినా రైస్ అయినా ఏదైనా సరే అలాగే తీసుకుంటాను. యాక్చువల్గా అయితే గోధుమ రవ్వ కొంచెం ఎక్కువగా, పెసరపప్పు కొంచెం తక్కువగా వేసుకోవచ్చు. బట్ నేను రెండు సేమ్ క్వాంటిటీ అయితే తీసుకుంటాను. ఇంకా అదంతా వాటర్ కూడా వేసుకున్న తర్వాత కొంచెం మిక్స్ చేసుకుని దానిలో కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుని కుక్కర్ పెట్టుకుని 3 whistles అయితే రానివ్వాలి. ఎప్పుడు కూడా ఓట్స్తో కానీ ఇట్లా గోధుమ రవ్వ ఇట్లా వీటితో ఏదైనా చేసుకున్నప్పుడు, పొంగల్ ప్రిపేర్ చేసుకున్నప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని అయితే కుక్ చేసుకోవాలి, లేకపోతే అయితే మాడిపోతుంది. ఇంకా నేను ఆఫ్టర్నూన్ లంచ్లోకి వచ్చేసి పెసరపప్పు ఇంకా గోధుమ రవ్వతో చేసిన కిచిడి, ఇంకా దానిలోకి కీరా అండ్ క్యారెట్ సాలడ్ అయితే తీసుకున్నాను. ఇంక ఈరోజు ఆఫ్టర్నూన్ లంచ్లోకి అయితే ఇది తీసుకున్నాను. ఇంకా ఈవినింగ్ డిన్నర్లోకి అయితే ఈరోజు హార్స్ గ్రామ్ ఉంటాయి కదా ఉలవలు, వాటిని అయితే మార్నింగే సోక్ చేసుకుని పెట్టుకున్నాను. వాటిని ఈవినింగ్ అయితే బాయిల్ చేసుకుని సింపుల్గా చాట్ అయితే ప్రిపేర్ చేసుకుని, అంటే ఏం వెజిటేబుల్స్ అవి ఏమీ యాడ్ చేయలేదు. ఇంకా నేను ఊరి నుంచి నిన్నే వచ్చాను కాబట్టి నాకు అన్ని ఇంట్లో అవైలబుల్గా లేవు, అందుకని చెప్పేసి సింపుల్గా చాట్ అయితే ప్రిపేర్ చేసుకుని డిన్నర్లోకి అయితే ఇది తీసేసుకున్నాను. ఇదంతా తీసుకోలేదు, దీనిలో హాఫ్ క్వాంటిటీ అయితే తీసుకున్నాను. ఈరోజు నా ఫుడ్ అయితే ఇది. థ్యాంక్ యూ ఫర్ ఆల్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.